ఈ కార్ ఎవరిది? ఎంతమందికి నాది అనిపిస్తుంది? ఆయన కొందరు చేతులు రేపలేరు, ఇక్కడ తలాలు చేతులు నాకు ఇష్టం మరి. సో ఎస్ 100% ఈ కారు మీదే. కామారెడ్డిలో వెస్టీజ్ ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్ అనుకుంటా, ఫస్ట్ శ్రీనివాస్ సార్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మీ కార్లు రావాలి, ఇక లైన్ స్టార్ట్ అవుతుంది, ఆట ఇప్పుడు మొదలైంది. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు కస్టమర్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లో అన్ని బెంచ్ కార్లు, పెద్ద లగ్జరీ కార్లే కనిపిస్తుండే. ఆ కార్ కనిపించినప్పుడు అనిపిస్తుంది, అబ్బా దీని మీద డ్రైవర్గా దొరికితే జీవితం ధన్యం అయిపోతుంది, ఎందుకంటే జీతం డబల్ ఉంటుంది, టిప్పులు గట్టిగా ఉంటాయి అని చెప్పి అనిపించేది. అలా ఆలోచించిన వ్యక్తి పని చేసుకుంటూ వెస్టీజ్లో జస్ట్ ఒక 7 సంవత్సరాలండి. ఈ 7 సంవత్సరాల్లో గట్టిగా కష్టపడ్డది 2 సంవత్సరాలే. ఆ తర్వాత ఏం పెద్ద కష్టమేం లేదు, నడుస్తుందంటే. ఇప్పుడు చూడండి, గత వారం రోజుల నుంచి మొన్న జడ్చలో పోయినా ఒక అర్ధగంట మాట్లాడినా, ఈడికి వచ్చినా ఒక 20 నిమిషాలు మాట్లాడినా, మొన్న పిట్లం పోయినా ఒక 15 నిమిషాలు మాట్లాడినా. ఇంకా అంతే పని, ఇక్కడ కష్టమేం లేదు. 2 సంవత్సరాలు కమిట్మెంట్తో కన్సిస్టెన్సీగా కష్టపడితే 100% మీరు గిట్ట ఇలాంటి కార్లు తీసుకోవచ్చు. రెడీ ఉన్నారా? సో జస్ట్ ఈ కార్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? సో మనం టీవీలో చూస్తుంటాం కదా, హీరోయిన్స్ అద్దాలు వలగొట్టుకొని వచ్చి మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా అంటారు. సార్ ఆ పేస్ట్లో ఉప్పు బొగ్గు ఏమో కానీ మన పేస్ట్లో ఉప్పు ఉంది, బొగ్గు ఉంది. దాంతో పాటు లగ్జరీ కార్స్ ఉన్నాయి, లగ్జరీ హౌసెస్ ఉన్నాయి, లక్షల్లో ఇన్కమ్స్ ఉన్నాయి, ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. రెడీ ఉన్నారా? సో డిసిషన్ తీసుకోండి. 100% మీ కార్ గిట్ట రాబోతుంది. విజువలైజ్ చేయండి. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల లోపల మా వైఫ్, మా హస్బెండ్ పక్కన కూర్చుంటాడు, మా పిల్లలు వెనకాల సీట్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటారు, రూఫ్ ఓపెన్ చేసి పైకి లేసి ఎంజాయ్ చేస్తుంటారు. విజువలైజ్ చేయండి. 100% ఇది ఖచ్చితంగా మీ డ్రీమ్ గిట్ట ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇక్కడ సైకిల్ కొన్నట్టు కొనాలి బెంచ్ కార్లు. మీరు 100% మీరు అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరైతే వీడియో పంపిస్తారో వాళ్ళకి కాల్ చేయండి, నేను కింద వస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెస్టీజ్ గురించి చెప్పుకుంటే వాళ్ళతో మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయండి. మొత్తం టీం ఉంది, విన్నింగ్ టీం ఉంది, వెస్టీజ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. రైట్ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.